హార్వెస్టింగ్ అంటే ఇలా మాత్రం ఉండొద్దు. ఈసారి హార్వెస్టింగ్కి ఎంత కష్టపడాల్సి వచ్చిందంటే ప్లేట్, ఫోన్ మధ్యలో మా హీరోగాడు వీడియో తీసుకుంటుంటే డిస్టర్బ్ చేయడానికి రెడీగా ఉంటాడు. ఎప్పుడు వీడియో తీసినా సరే మా చుట్టూ తిరుగుతూనే ఉంటాడనమాట. ఇక్కడ కూడా ఉంటాడు, చూపిస్తాను చూడండి. ఇక్కడ ప్లేట్ ఉంది కదా, ఈ ప్లేట్ కింద ఉంటాడు. వాటర్ యాపిల్ చూసారా ఎంత టేస్టీగా ఉంటాయంటే ఈ చెట్టు వాటర్ యాపిల్స్ చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా పింక్ కలర్ వచ్చిన తర్వాత కట్ చేసుకుంటే టేస్టీగా ఉంటాయి. అదిగోండి వచ్చేసాడు మా హీరోగాడు. వాడికి ఏంటంటే ప్లేట్లో ఏముందో చూపించట్లేదంట, అందుకని తెగ చూస్తున్నాడు. ఆ బెంచ్ కిందకి వెళ్ళిపోయి ప్లేట్ని ఇంకా తిరుగుతూ ఉంటాడు. మేము ఎక్కడ వీడియో తీసుకుంటే అక్కడికి. ఫస్ట్లో చూపించేదాన్ని కాదు వీడియోస్లో, సరే ఏముంది చూపిద్దాంలే అనేసి చూపిస్తున్నాను. ఎంత క్యూట్గా ఉంటాడో, ఎంత అల్లరి చేస్తాడో వాడైతే. ఎక్కువగా హార్వెస్టింగ్ అంటే షార్ట్ వీడియోసే తీసేదాన్ని. ఎక్కువగా పువ్వులు, కాయలు ఏమున్నా సరే, వెజిటేబుల్స్ కానీ ఏమున్నా సరే నేను షార్ట్ వీడియోసే తీసేదాన్ని. ఈసారి ఎప్పుడు కంటే ఎక్కువగా ఉన్నాయన్నమాట. మిర్చి కూడా లాస్ట్ టైం షార్ట్ వీడియో తీసి పెట్టాను, ఇంట్రెస్ట్ ఉంటే కనుక అది కూడా చూడండి. మిర్చి అన్నీ కోసేసాము, ఈ చెట్టు ఒకటి మిస్ అయ్యింది మాకు అప్పుడు. సరే ఈ ఫ్లవర్స్ దాంట్లో చూపిద్దాము అనేసి ఇంకా ఇప్పుడు కట్ చేస్తున్నా. మ్యాక్సిమం నేను హార్వెస్టింగ్ అంటే షార్ట్ వీడియోసే తీసేదాన్ని. ఈసారి అయితే రోజ్ ఫ్లవర్స్ చాలా అంటే చాలా వచ్చాయి. షార్ట్ వీడియో కాదు లాంగ్ వీడియో చేద్దామనేసి ఇంకా లాంగ్ వీడియో షూట్ చేస్తున్నాను. ఈ టమాటోలు హార్వెస్టింగ్ కూడా చూపించాను నేను. ఇంకా అన్నీ అయిపోయాయి, ఇదొక్కటే మిగిలిందనమాట ఈ చెట్టుకి. ఈ చెట్టుకి అయితే చాలా పెద్ద సైజు వచ్చాయి చూడండి. ఎప్పుడు కంటే ఈసారి చాలా పెద్దగా వచ్చాయన్నమాట. గులాబీ పువ్వుల హార్వెస్టింగ్, రోజ్ ఫ్లవర్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చండి. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుంది అన్నది నాకు తెలియదు, కానీ నేను డైరెక్ట్గా చూస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను. నెక్స్ట్ లెవెల్ అని చెప్పాల్సిందే, అంత బాగున్నాయి. చిన్న కుండీలైనా సరే ఫ్లవర్స్ అయితే చాలా అంటే చాలా ఎక్కువగా వచ్చాయి. చూడ్డానికైతే అసలు చాలా హ్యాపీగా అనిపించింది. అన్ని ఫ్లవర్స్ అంటే ఎప్పుడు చూడలేదండి. ఒకప్పుడు హార్వెస్టింగ్ అని చెప్పి వేరే వాళ్ళు అంటూ ఉంటే వింటున్నప్పుడు భలే ఉంది అనిపించేది. బాగా మొక్కలు పెంచుతున్నారు, ఫ్లవర్స్ వస్తున్నాయి, ఫ్రూట్స్ వస్తున్నాయి, వెజిటేబుల్స్ వస్తున్నాయి, అసలు వాళ్ళు భలే హ్యాపీగా ఉన్నారు కదా గార్డెనింగ్ చేస్తూ అని అనిపిస్తూ ఉండేది. నేను ఇలా గార్డెన్ పెంచి ఇలా పువ్వులు, కాయలు, వెజిటేబుల్స్ మొత్తం అన్నీ హార్వెస్ట్ చేస్తుంటే నాకు కూడా అదే ఆనందం. వాళ్ళని చూసినప్పుడు ఎలా హ్యాపీగా అనిపించిందో నేను హార్వెస్టింగ్ చేస్తున్నప్పుడు కూడా నాకు అలాగే అనిపిస్తుంది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. రోజ్ ఫ్లవర్స్ కట్ చేసుకునేటప్పుడు ఒకే ఒక్క మైనస్ ఏంటంటే మనం ఫ్లవర్స్ని దగ్గరగా చూపిద్దాం అనుకుంటే ముళ్ళులు అడ్డం వచ్చేస్తున్నాయి. రోజ్ ఫ్లవర్స్ కట్ చేయడానికి అవ్వట్లేదన్నమాట. అందుకని కొంచెం దూరంగానే చూపిస్తున్నాను. నాకు అదొక్కటి మైనస్ అనిపించింది. ఫ్లవర్స్ అయితే చిట్టి గులాబీలు చాలా అంటే చాలా బాగున్నాయి. చెట్టు నిండా ఫ్లవర్స్ ఉన్నాయి, చూస్తున్నారు కదా. చిన్న చెట్లైనా పువ్వులైతే గుత్తులు గుత్తులుగా వస్తాయి. ఒకప్పుడైతే నేనే హార్వెస్టింగ్ చేసుకునేదాన్ని, నేనే వీడియో తీసుకునేదాన్ని, అన్నీ నేనే చేసుకునేదాన్ని. అప్పుడు తక్కువ ఫ్లవర్స్ ఉండేవి, అలానే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ కొంచెం తక్కువగా ఉండేవి. అప్పుడు ఎవరు అంత ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదు ఇంట్లో వాళ్ళు. ఇప్పుడైతే పిల్లలు కూడా ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే నాతో పాటు వచ్చి వీడియో తీస్తున్నారనమాట. లేదు అంటే మేము ఫ్లవర్స్ అవి కోస్తాము, నువ్వు తీసుకో మమ్మీ వీడియో అనేసి అంటూ ఉంటారు. చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తారు పిల్లలైతే. మనం పిల్లల్ని బలవంతంగా తీసుకొచ్చి మొక్కలు ఇలా ఉంటాయి, ఇలా పెంచుకోవాలి, ఇలా చెయ్యాలి అని చెప్పడం వేరు, వాళ్ళంతటి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించి రావడం వేరు. పిల్లలకి ఇంట్రెస్ట్ ఉండి చేద్దాము అన్నప్పుడు కనుక ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు కొంచెం సపోర్ట్ చేస్తే పిల్లలు కూడా హ్యాపీగా అన్నీ నేర్చుకుంటారు. గార్డెనింగ్ అనేది అంత కష్టమేం కాదండి. చాలామంది ఏంటంటే సరైన అవగాహన లేకపోవడం వల్ల అమ్మో గార్డెనింగ్ ఎందుకు వచ్చింది, వద్దులే ఇంకా కష్టపడి పెంచాలి, ఎరువులు వేయాలి, ఇది చేయాలి, అది చేయాలని అంటూ ఉంటారు.
కాకపోతే ఇంట్రెస్ట్ ఉండి పెంచుకుంటే గనక చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుందండి. కాకపోతే మనకు ఉండాల్సింది మెయిన్గా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే సరిపోతుంది. మనం రోజంతా గార్డెన్లో ఏం పని చేయం కదా. మనం జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ ఎలా చేస్తాం 1 అవర్, అలా మనం గార్డెన్లోకి వచ్చి ఒక 1 అవర్ అలా టైం స్పెండ్ చేసామనుకోండి, డైలీ సరిపోతుంది. అన్ని మొక్కలకి వాటర్ పోసినా సరే డ్రిప్ పెట్టేసుకుంటే ఇంకా ఈజీ. అసలు వాటర్ పోయాల్సిన పని కూడా ఉండదు. ఇంకా మనం ఏమన్నా కలుపు అలాంటివి ఉంటే అవి తీసేసుకుంటూ ఏమైనా ఎరువులు ఇచ్చేది ఉంటే ఇచ్చుకుంటే సరిపోతుంది. ఎరువులు కూడా 10 డేస్కి ఒకసారి 15 డేస్కి ఒకసారి ఇస్తూ ఉంటాము. ఇంకా వాటర్ అయితే డ్రిప్ పెట్టుకున్నాం అనుకోండి ఇంకా ఈజీ. మనం ఎక్కువ కష్టపడాల్సింది కూడా ఏముండదు. రోజుకి 1 గంట కష్టపడితే ఇంత ఆనందం వస్తుందంటే ఎవరొద్దనుకుంటారండి. కాకపోతే మనం కొంచెం ఓపికగా ఎదురు చూడాలి. స్టార్టింగ్లో చెప్పాను కదా, మాకు కూడా ఎక్కువగా ఫ్లవర్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ వచ్చేవి కాదు, అన్నీ కొంచెం కొంచెం వచ్చేవి. తర్వాత ఎలా చెయ్యాలి ఏంటి అన్నది ఫస్ట్లో కొంచెం అవగాహన తక్కువగానే ఉండేది. తర్వాత కొంచెం కొంచెంగా నేర్చుకుంటూ ఇప్పుడైతే ఈ మాత్రం చేసుకోగలుగుతున్నాను. ఇప్పుడైతే ప్రజెంట్ చాలా హ్యాపీగా ఉన్నాను టెర్రస్ గార్డెన్ చేసుకోవడం వల్ల. ఇంకా ముందు ముందు మీకు మంచి మంచి వీడియోస్ అందించాలని చెప్పి అనుకుంటున్నాను. మీ సపోర్ట్ ఇప్పుడులాగానే ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. అలాగే గార్డెన్కి సంబంధించి ఏమైనా టిప్స్ ఉంటే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ టిప్స్ కూడా ఫాలో అవుతాను నేను. అలాగే టెర్రస్ గార్డెన్లో ఈజీగా గ్రో అయ్యే మొక్కల గురించి కూడా నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. తక్కువ శ్రమతో ఎక్కువ మొక్కలు పెంచుకునేటట్టుగా చూపిస్తాను.